ఫైట్ ఫెలో ఫైనల్ స్టోరీ చూద్దాం. G7 శిఖరాగ్ర సదస్సు వేదికగా భారత్ అమెరికా మధ్య అత్యంత కీలకమైన చర్చలకి రంగం సిద్ధమైంది. ఫ్రాన్స్లోని ఎవియాన్ నగరంలో ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరి కాసేపట్లో భేటీ కానున్నారు. 16 నెలల తర్వాత ఇద్దరు బడా నేతల ముఖాముఖి ఆసక్తికరంగా మారింది. మరి వీళ్ళ మీటింగ్లో ఏ అంశాలకు చర్చకు రానున్నాయి, రెండు దేశాలు ఎలాంటి నిర్ణయాలు జరగబోతున్నాయన్న ఆసక్తి నెలకొంది. ప్రపంచ ఇంధన మార్కెట్లకి, సముద్ర మార్గ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి, గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న అస్థిరతపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించబోతున్నారు. ఇటీవల ఒమన్ గల్ఫ్లోకి వెళ్తున్న చమురు ట్యాంకర్పై అమెరికా దళాలు జరిపిన దాడిలో 3 భారతీయ సిబ్బంది ప్రాణాలు కోల్పోవడంతో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ ఇంధన సరఫరా దెబ్బతినే ప్రమాదం పొంచి ఉన్నందున ఇంధన దిగుమతులు పెంచుకోవడంపై రెండు దేశాలు దృష్టి సారించాయి. ఇంధన రంగంలో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ దీర్ఘకాలిక ఇంధన భాగస్వామ్యం నిర్మించుకోవడానికి రెండు దేశాలు ఆసక్తిగా ఉన్నాయి. సో ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండు దేశాలు తాత్కాలిక వాణిజ్య ఒప్పందానికి రాగా, రాబోయే కొన్ని వారాల్లో పూర్తి స్థాయి ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు అవసరమైన చర్చలు ఈ భేటీలో జరగనున్నాయి. అసోసియేట్ ఎడిటర్ మహాత్మా లైవ్లో ఉన్నారు, మాట్లాడదాం. మహాత్మా, గ్యాప్ 16 నెలలే కావచ్చు, కానీ ఈ గ్యాప్లో ఒక యుద్ధమే జరిగింది, జరుగుతోంది కూడా. సో మరి ఈ భేటీలో యుద్ధం వల్ల మనకున్న సందేహాలు, భయాలు ఏమైనా పోయే అవకాశం కనిపిస్తోందా? ఎగ్జాక్ట్లీ. యుద్ధం అన్నది మనం పశ్చిమాసియాలో చూస్తున్న యుద్ధం మాత్రమే కాదు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి వచ్చినప్పటి నుంచి ఆయన మిగతా ప్రపంచ దేశాలందరితోటి ఏదో ఒక రూపంలో గిల్లి కయ్యాలు పెట్టుకుంటూ వచ్చారు. ముఖ్యంగా ట్రేడ్ వార్ అన్నది ఆయన తీసుకుని వచ్చారు. అమెరికాకు వచ్చే వస్తువుల దిగుమతుల మీద ఎడాపెడా సుంకాలు విధిస్తూ ఆ సుంకాలను 100%, 200% అలా పెంచుకుంటూ పోయారు. చైనాతోటి అదే గొడవ, భారత్ తోటి అదే గొడవ, యూరప్ దేశాలతో కూడా అదే మాదిరిగా ఆయన వ్యవహరించుకుంటూ వచ్చారు. సో ఇప్పుడు భారతదేశం అమెరికాతో చర్చించే కీలకమైన అంశాల్లో చూసుకుంటే ఈ ట్రేడ్ అన్నది అత్యంత కీలకమైనదిగా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ప్రిపరేటరీ గ్రౌండ్ వర్క్ అంతా కూడా ముందుగానే జరిగిపోయింది. ఆ నేతలతోటి, ఆ దేశానికి సంబంధించిన ఉన్నతాధికారులతోటి, అలాగే ఆ దేశానికి సంబంధించిన రాయబారి సెర్జియో గోర్ భారతదేశానికి ఎప్పుడైతే అమెరికన్ రాయబారిగా వచ్చారో అప్పటి నుంచి మళ్ళీ ఈ టైస్, రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడుతూ వచ్చాయి. సో ఈ ట్రేడ్ డీల్ అన్నది ఒక అంశం, దాని మీద కూడా ఒక ఫైనల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే అది అడ్వాన్స్ స్టేజ్లో ఉంది. ఇక రెండోది, ఇందాక మీరు చెప్పినట్లు చమురు అంశం. ఎందుకంటే ఈ మధ్య ఆసియా దేశాల నుంచి వచ్చే చమురు మీద ఈ యుద్ధ ప్రభావం చాలా తీవ్రంగా పడింది. అది భారతదేశం కూడా చాలా తీవ్రంగా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆల్టర్నేట్ మార్కెట్స్ అయిన రష్యా, వెనిజులా, అమెరికన్ మార్కెట్స్ నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నప్పటికీ కొన్ని లోటుపాట్లు ఎదుర్కోవడం కావచ్చు, దాని కాస్ట్ పెరగడం, ఇట్లాంటివన్నీ వచ్చాయి. ఇప్పుడు ఆ ఇరాన్ అండ్ అమెరికా మధ్య డీల్ కుదిరిన నేపథ్యంలో అది అక్కడ శాంతిని పూర్తి స్థాయిలో నెలకొల్పితే కనుక మళ్ళీ పూర్వపు స్థితి, శాంతియుత వాతావరణం ఏర్పడుతుంది. మళ్ళీ పాత పరిస్థితులు తలెత్తుతాయి. అంటే గతంలో మాదిరిగా పీస్ఫుల్గా అక్కడ వాతావరణం ఏర్పడితే అంతటా కూడా బాగుంటుంది అన్న ఉద్దేశంతో దాని గురించి కూడా చర్చించే అవకాశం ఉంది. వెరీ రీసెంట్లీ 3 భారతీయ నావికులు చనిపోవడం, ఈ అంశాన్ని కూడా చర్చించే అవకాశం ఉంది. అలాగే దీంతోపాటు డిఫెన్స్ టైస్, రెండు దేశాల మధ్య రక్షణ అంశాలు, అలాగే ఈ H1B వీసా, ఇమిగ్రేషన్, ఇట్లాంటి అంశాలు కూడా భారత్ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుంది. కాబట్టి వాటన్నిటి గురించి కూడా నరేంద్ర మోదీ ట్రంప్తో డిస్కస్ చేసే అవకాశం కనిపిస్తుంది.